క్రీస్తు మూలరాయి, దాని మీద పునాదిగా అపోస్తులు ప్రవక్తలు ఉన్నారు. దాని మీద మనం సజీవమైన రాళ్ళు వలె ఉండి కట్టబడుతున్నాం. అయితే అక్కడ సమస్య ఏమీ లేదు. వేసిన అనేది తెలుగులో ఎక్స్ట్రా పెట్టినటువంటి మాటలు అనమాట. అది అప్పుడు మీరు కూడా ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 2:20లో దానిని ఎలా ఉపయోగిస్తూ ఉన్నాడంటే, ఈ డిక్షనరీ అపాన్ కామా ఆన్ కామా అట్ కామా బై కామా బిఫోర్. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే అపాన్ కానీ ఆన్ కానీ బై కానీ ఉండొచ్చు. అందులో ప్రత్యేకంగా అపానే తీసుకుంటున్నాం. ఆ సందర్భానికి సూట్ అయ్యేది ఏంటంటే UPON అపాన్. అంటే ప్రవక్తలు, అపోస్తలులు ప్రవక్తల మీద కట్టబడుతున్నాం. కానీ ఎఫెసీ పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇందులో ఏదైనా ఉంటే అడగొచ్చు, మన బైబిల్ అలా ఉంది కదా అంటే, మన తర్జుమాదారులు పొరపాటు చేశారు. కానీ ఆ పొరపాటు మనం ఎక్కడ గమనించవచ్చు అంటే, ఆదిమ హీబ్రూ గ్రీక్ భాషల్లోకి వెళితే తెలిసిపోద్ది. ఇప్పుడు ఆదిమ హీబ్రూ గ్రీక్ భాషలో ఏముంది? దాన్ని ఎవరైనా మార్చగలరా అంటే దాన్ని ఎవరు మార్చలేరు. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమాలు పొరపాట్లు ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు, హిందీలో ఉండొచ్చు. ఇలా పలు రకాలుగా తర్జుమాలు చేసినప్పుడు తర్జుమాదారులు దానిని కలపడం కానీ తీసివేయడం కానీ సంభవించింది. కానీ దేవుని మాటలు చెడగొట్టబడిన మాటలు కాదు. దేవుడు మొదట్లో ఏ భాషలు ఇచ్చాడో ఆ భాష 100% మనకు పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. కానీ మన తర్జుమాదారులు చేసిన పొరపాట్లే. అంటే అట్టయితే బైబిల్లో అబద్ధాలు ఉన్నాయా అంటే, బైబిల్ అబద్ధం కాదు, దేవుని మాటలు అబద్ధం కాదు. ఈ మనుషులు దానిని అపార్థం చేసుకొని రాసినటువంటి సందర్భాలు అనమాట. సరే, 1 కొరింథీ పత్రిక 3:11 మరలా కూడా పౌలు కొరింథీ పత్రికలో కొరింథీయులకు రాస్తూ చెప్తూ యేసుక్రీస్తే పునాది అని మరలా దృఢపరుస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు కట్టబోతున్నటువంటి మందిరానికి పునాది ఎవరంటే యేసుక్రీస్తు. 1 కొరింథీ పత్రిక 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. అంటే పునాది ఎవరు? ఎఫెసీ పత్రిక 2:20 యేసుక్రీస్తే పునాది. 1 కొరింథీ పత్రిక 3:11 కూడా దేవుడు వేసిన పునాది యేసుక్రీస్తు. మూలరాయి గాని పునాది గాని రెండు ఒకటేనా అంటే వ్యత్యాసం కలిగిన సందర్భాలు ఉన్నా, ఇక్కడ పునాది ప్రారంభానికి గురించి మాట్లాడుతూ అలా అంటున్నాడు. ఎక్కడైనా కట్టడానికి ముందు పునాది రాళ్ళు వేసినప్పుడు దాన్ని మూలరాయిని చెప్తామా, పునాదిని చెప్తామా? ఈ పునాది ఎవరో వేసింది అంటామా? జనరల్ గా మాట్లాడేటప్పుడు మూలరాయిని చెప్పం, పునాదే చెప్తాం. ఇక్కడ ఎవడో పునాది వేసాడు ఎవడయ్యా అంటారే కానీ, ఇక్కడ ఎవడో ఒకడు మూలరాయి వేసాడు దాని మీద పునాది కట్టి ఉన్నాడని ఎవరు అడగరు. ఆ కోణంలో మాట్లాడబడుతుంది 1 కొరింథీ పత్రిక 3:11. యెషయా గ్రంథం 28:16 ఆ పునాది రాయిని వేసింది ఎవరంటే తండ్రి వేశాడు. ఎక్కడ వేశాడంటే సియోనులోనే అది శోధించబడి, అంటే ఆ సియోనులోనే దానిని బాగా చెక్కి తీసుకొచ్చేసాడంట. అంటే పునాది సియోనులో ఉంటే సియోను ఎక్కడ? యెరూషలేమా? పరమ సియోను అంటారు, పరమ కనాను అంటారు. అప్పుడు ఈ పునాది పరలోకంలో ఉంటే అది ఆత్మ సంబంధమైనదా భూ సంబంధమైనదా? మీరు మాట్లాడవచ్చు. ఆత్మ సంబంధమైనదే. ఆత్మ సంబంధమైనదే. యెషయా గ్రంథం 28:16 అంటున్నాడు, ఈ మూలరాతిని దేవుడు పరలోకంలోనే మలచి ఆ మూలరాతిని స్థాపించాడంట. యెషయా గ్రంథం 28:16 ప్రభువుకు యెహోవా ఈలాగా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. అంటే ఆ రాయి ఎవరు?
ఆ రాయిని మలిచింది ఎవరు? ఆ రాయిని పునాదిగా వేసింది ఎవరు? దేవుడు. ఆ పునాది ఇప్పుడు ఎక్కడుంది? భూమి మీద మనం కట్టుకుంటున్నామే ఆ ఆలయాల? కాదు. దేవునికి ఆలయం ఒక్కటే. ఆ ఒక్క ఆలయంలో ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా సజీవమైన రాళ్ళు వలె ఉండి ఒక్క మందిరంగానే కట్టబడుతున్న ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడు నివాసం చేస్తున్నాడే కానీ ఒకవేళ భూసంబంధమైన మందిరాలు దేనికి పనికి వస్తుంది? ఇప్పుడు కట్టుకుంటున్నాం. ఒక వ్యక్తికి ఒక కుటుంబం దేనికి? ఒక ఇల్లు దేనికి? గాలి, వాన, ఎండ, ఆ దుష్ట మృగాల నుండి తప్పించబడడానికి అది అవసరం. ఒక ఇల్లు అవసరం భూమి మీద. అలాగే మనం కూడా కూడి వచ్చేటప్పుడు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకని ఒక గుడారం వేసుకోవచ్చు, ఒక బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఇప్పుడు రేపు ఎలిసమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన అని చెప్పు ఏమంటారు? నేను వాళ్ళ ఇంటికి రాను సార్, మాకు వాళ్ళకి తగాదంట. ఆ సమస్యకు పరిష్కారం అయిందిగా. అంటే కట్టుకోవడం తప్పు అని చెప్పగా, కానీ అదే పరిశుద్ధ స్థలం చెప్పడం తప్పు అంటున్నా. అది సరికాదు. పెద్దబాయ సరే అంటే మన భూమి మీద కట్టడ కట్టుకోవడం సరి కాదని నేను చెప్పాల. కట్టుకోవచ్చు. ఇప్పుడు వర్షం వచ్చింది, మరి ఏ ఇంట్లో కూడుకుంటాం? ఎండాకాలం అయితే వీధిలో కూడా కూర్చుంటాం అనుకో. వర్షం వచ్చింది, ఒకవేళ ఎండ సమయాల్లో ఒకవేళ పగటిపూట ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలా, అప్పుడు మనకంటూ ఒక గుడారం ఉండాల. గుడారం ఉండడం తప్పు కాదు, కానీ అదే పరిశుద్ధ స్థలం అనడమే పొరపాటు. అక్కడ దేవుడు ఉన్నాడా అంటే నిన్న కూడా చెప్పా, మన ఆరాధన ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు దేవుడు కూడా మనతో పాటు బయటకు వస్తాడు, లేకపోతే ఆ గదిలోనే ఉండిపోతాడు. కానీ అక్కడ మన మధ్య ఉన్నాడంటే నలుగురు కూర్చున్న స్థలంలో ఆయన ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి మాట్లాడబడుతుంది. యెషయా గ్రంథం 20:16లో దేవుడు ఒక పునాదిని వేశాడు. ఆ పునాది ఎక్కడంటే సీయోనులో వేశాడు. ఆ మూల రాయిని దేవుడు పరిశోధించాడు. పరిశోధించడం అంటే మలచడం. ఇప్పుడు సొలొమోను కూడా మందిరాన్ని కట్టడానికి ముందు ఏం చేశాడు? రాళ్ళను మలుస్తారా కట్టడానికి ముందు? వంపుడు సొంపుడు తీస్తారా రాళ్ళకి? మా ఏరియాలో అయితే తెల్ల రాళ్ళకి వంపులు తీస్తారు. చక్కగా లేదు, కొంచెం అట్టు ఉంది ఇటు ఉంది అని చెక్కి పెడతారు. అలా చెక్కి ఆ శోధించబడ్డం అనేది చెక్కడం. అది అమూల్యమైన రాయి, బహు స్థిరమైనది. స్థిరమైనదంటే దాన్ని ఎవడైనా ఎప్పుడైనా దాన్ని కదిలించగలడా? ఆలయాన్ని స్థిరమంటే అర్థమవుతుంది కదా. దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏమీ చేయలేదు. కానీ భూమి మీద ఉన్న మనం కట్టుకుంటున్నటువంటి మందిరాలు, ఆలయాలను కూర్చేది ప్రభుత్వాలు వస్తే కోలుతో వస్తాయి. ఇక్కడ రోడ్డు రాబోతుంది, పూర్తి చేయండి. లేకపోతే మనకు విద్వేషం కలిగినటువంటి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మా స్థలం ఇల్లు కట్టాలా, దీన్ని కూలగొట్టండి. మరి అలాంటి స్థిరమైన పునాది దేవుడు వేసింది సీయోనులో. దానిని ఎవడు ఏమి చేయలేడు. కానీ భూమి మీద మనం కట్టుకుంటున్నటువంటి మందిరాలు కానీ, ఆలయాలు కానీ, మన సమాజంగా కూడి వచ్చే స్థలాలు కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికమైన దానిని దేవుడు ఎప్పుడు కూడా తాత్కాలికమంతా అంతే, టెంపరరీ. దేవుడు ఇచ్చేది ప్రతి దానికి మొదటి అవకాశం, నిత్యమైన దానికి అవకాశాన్ని ఇస్తాడు. దేవుని పిల్లలు కూడా అలాగే ఉన్నారు, నిత్యమైన దానికి అవకాశాన్ని ఇస్తారు. ఇప్పుడు పౌలు మాట్లాడుతూ ఈ భూమి మీద మా జీవితం సులకన? అవును, ఈ రోజు తల్లి తినొచ్చు, రేపు చనిపోయిన తర్వాత నిత్యమైనటువంటి నిత్యత్వానికి పోబోతున్న మన సంతోషం. అనిత్యములను వెతకడం లేదు వాళ్ళు. పరిశుద్ధులు నిత్యమైన కార్యాలను వెతుకుతూ ఉన్నారు. నిత్యమైన కార్యాలు ఎక్కడున్నాయి? భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ గతించిపోయినా కూడా పరలోకం గతిస్తుందా? గతించదు. అందుకని ఆ దేవుడు ఏం చేశాడంటే పరలోకములోనే దాన్ని స్థిరపరిచాడు. సరే, ఇప్పుడు మూలరాయి ఎవరో చూసాం, పునాది ఎవరో చూసాం. ఆ పునాది మీద కట్టబడుతున్న రాళ్ళు ఎవరు? విశ్వాసులైనటువంటి మనమే.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మూలరాయి క్రీస్తు, పునాది అపోస్తలులు, ప్రవక్తలు, దాని మీద సజీవమైన రాళ్ళు వలె ఉండి మనం కట్టబడుతూ ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి, అంటే ఆ పునాది మీద కట్టబడుతున్న రాళ్ళు ఎవరు? మీరును. ఆ మీరు ఎవరు? ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే తండ్రికి కుమారులు అయ్యారో, ఎవరైతే తండ్రి యొక్క కుటుంబంలో సభ్యునిగా చేరారో వాళ్ళే ఆ సజీవమైన రాళ్ళు. ఆ సజీవమైన రాళ్ళు అంటే ఒక శరీరం కాదు, ఆత్మల గురించి మాట్లాడబడుతుంది. నిత్యమైనటువంటి మందిరంలో ఈ శరీరాలు పెట్టి కడతాడా దేవుడు? శరీరం ఏమైనా పర్మనెంటా? శరీరం నిత్యమైనదా? కాదు. అక్కడ నిత్యమైనది ఏంటంటే ఆత్మే. కాబట్టి సజీవమైన రాళ్ళు వలె ఉండి, ఆ సజీవమైన రాళ్ళు ఏంటంటే శరీరం కాదు, కానీ ఆత్మ గురించి మాట్లాడుతుంది. ఈ ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎలాంటి మందిరంగా కట్టబడుతుందంట? భూ సంబంధమైన మందిరమా? చదవండి మొదటి పేతురు 2:5 చివర్లో. ఆత్మ సంబంధమైన మీరు ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాంటి మందిరం? ఆ మందిరం ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన మందిరంలో ఈ శరీరాలు ఉంటాయి, భూ సంబంధమైన శరీరాలు ఉండవు. ఇంపాసిబుల్. అక్కడ ఆత్మలే కట్టబడతాయి. ఇప్పుడు నేను ఒక ఆత్మ, మీరు ఒక ఆత్మ, వాళ్ళు అమెరికా వాళ్ళైనా, ఆఫ్రికన్స్ అయినా, పాకిస్తానీలైనా, ఎవరైనా కానీ దేవుని రాజ్యంలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా, బాప్తిసం పొంది వచ్చినటువంటి వారందరూ కూడా వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు ఒక రాయిగా వచ్చి ఆ మందిరంలో చేరుతూ ఉన్నారు. ఇలా ఆ ఆలయం ఏమవుతుందంటే వృద్ధి చెందుతూ ఉందంట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మరి మనం సజీవమైన రాళ్ళు అయితే మనకు పునాదిగా ఉన్నటువంటి రాయి సజీవమైనదేనా? మూల రాయి సజీవమైనదా? జీవం లేనిదే జీవం కలిగిందా? దాని మీద కంటే మనమే సజీవమైన రాళ్ళు అయితే మనల్ని మోసే ఆ మూల రాయి సజీవంగా ఉండదా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై. అంటే మూలరాయి కూడా సజీవమైనదా? పునాదిరాలు సజీవమైనదా? మరి అలాంటి జీవం కలిగినటువంటి రాళ్ళతో కట్టబడుతుంది కాబట్టి అది జీవం గల దేవుని మందిరం అయింది. మరి మనం కడుతున్నామే పునాది వేసి, లేకపోతే పిల్లర్లు వేసి, ఇటుకలతో కడుతున్న మందిరం జీవం కలిగిన మందిరమా? అందులో జీవం ఉందా? అంటే జీవం మధ్య దేవుడు, అంటే ఆత్మల మధ్య దేవుడు కూడా ఆత్మే కాబట్టి ఆత్మ ఉంటాడు. ఇప్పుడు దాన్ని అనుకుంటే మనం ఆత్మలుగా ఉండి, ఒక నరునిగా ఉండి, రాత్రుల్లో గొర్రెతో పోయి పట్టుకున్నట్టే అనిపించేవారికి. ఎవడైనా పండుకోగలరా? ఏమైందంటే ఇప్పుడు గొర్రె దొడ్లో పోయి రాత్రుల్లో నరునిగా ఎవడైనా పండుకోగలరా? ఒకవేళ దేవుడు కూడా భూ సంబంధమైన విషయాల్లో, భూ సంబంధమైన మందిరంలో ఉంటే అలాగే ఉంటుంది ఆయన పరిస్థితి కూడా. ఆత్మలు ఆత్మలతోనే చేరుతాయి, జీవాలు జీవాలతోనే చేరుతాయి, చెత్త చెత్తతోనే కదా చేరింది. మీరు ఆలోచించండి. నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉన్నా, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే దాని మీద కడుతున్నటువంటి మనమే జీవం కలిగినటువంటి రాళ్ళుగా ఉంటే, మరి దాని కింద ఉన్న పునాది రాయి కూడా ఎలా అయిందంట? మొదటి పేతురు పత్రిక 2:4 సజీవమైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై. ఇప్పుడు మూలరాయి సజీవమైనదే, పునాది సజీవమైనదే, మరి దాని మీద కట్టబడిన రాళ్ళు కూడా సజీవమైనదే. ఇప్పుడు ఇలాంటి రాళ్ళతో కట్టబడిన మందిరం ఎలా ఉందంట? మొదటి పేతురు పత్రిక 2:4 చివర్లో ప్రభువునకు వచ్చిన వారై ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇది మందిరమా? మూలరాయి సజీవం, పునాది సజీవం,
దాని మీద ఉన్న రాళ్ళు సజీవం. ఇలాంటి రాళ్ళతో కట్టబడిన మందిరం ఎలాంటిది? జీవం లేని మందిరమా, సజీవమైన మందిరమా? జీవం కలిగినటువంటి మందిరం అది ఒక ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మందిరం అని ఎందుకు అంటున్నామంటే అక్కడ కట్టబడుతున్న కట్టడలో ఉన్నటువంటి రాళ్ళు అన్ని కూడా ఆత్మలే, శరీరాలు కావు. నా శరీరాన్ని తీసుకుని అటే పెట్టి కట్ల. నా ఆత్మ ఒక రాయిగా అందులో కట్టబడుతూ ఉంది. క్రీస్తు ఆత్మ ఒక రాయిగా కట్టబడుతుంది. అపోస్తలులు, ప్రవక్తల ఆత్మలు ఒక రాయిగా అందులో పునాదిగా వేయబడ్డాయి. కాబట్టి ఇలాంటి ఆత్మల సమాహారమే ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరగరంటే అప్పుడే మనలో ఒక ఫీలింగ్, నాలో దేవుడు ఉన్నాడు. మీరు మీ దేహం దేవుని ఆలయమని మీరు ఎరగరా అన్నప్పుడు మన దేహం అది మన దేహం కాదు. ఆ దేహంలో మన అవయములుగా ఉన్నాం. ఆ దేహం సంఘం, ఆ దేహానికి శిరస్సు క్రీస్తు. ఇప్పుడు చెప్పింది అర్థమైందా? మీ దేహము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటే ఆ శరీరంలో మన అవయవాలుగా ఉన్నాం. అంటే మందిరంలో ఇటు ఆ రాళ్ళు ఎలా ఉన్నాయో క్రీస్తు శరీరంలో మన అవయవాలుగా ఉన్నాం. ఆ శరీరానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఈ విధానంలో మనం అందులో ఒక్క పార్టీ మనం. క్రీస్తు శరీరం సంఘం శరీరమా? ఆయన శరీరమే సంఘమా? చదివారా ఎప్పుడన్నా? చదువుతాం, ఇందులోనే చదువుతాం. నెక్స్ట్ పాయింట్ లో వస్తాం. సరే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మరి జీవం గల దేవుని ఆలయమై ఉన్నది ఎవరంటే మనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఆలయమును చదవయ్యా. దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏం మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు చాలు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం అది నేను ఒక్కనే ఒక ఆలయం కాదు. ఆ సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి మాట్లాడుతూ అప్పుడు మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆ ఆలయం ఒక్కడ అనేకుల గురించి మాట్లాడుతుంది. దేవుడు నా ఒక్కడిలో నివాసం చేయలా. ఇప్పుడు 4 కూడి వస్తూ ఉన్నాం. ఆ 4 మధ్య ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాడా? అవును, లేఖనాలు అదే చెప్తూ ఉంది. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని అంటున్నాడు. అక్కడ 2 కొరింథీ 6:16లో మనమే దేవుని ఆలయమై ఉన్నాము. ఆ ఆలయమై ఉన్నామంటే దానికి ఒక కట్టడ నిర్మాణ వివరం ఉంది కదా. మనమేనా ఆ ఆలయం? దానికి పునాది లేదా? మరి దానికి మూలరాయి లేదా? వాళ్ళందరినీ కలిపినప్పుడే మనమందరం ఎవరు? క్రీస్తు ప్లస్ అపోస్తలులు, ప్రవక్తలు ప్లస్ విశ్వాసులైనటువంటి మనం. ఇలా మనం కట్టబడుతున్నటువంటి ఆ ఆలయాన్ని ఏమంటున్నామంటే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. సరే, 2 కొరింథీ 6:16లో ఏదైనా ఉంటే అడగొచ్చు. ఏదైనా ఉంటే అంటే మీకు ప్రశ్న ఉంటే అడగొచ్చు అని అడుగుతున్నా. దాటేసినామంటే తిరిగి మరలా వెనక్కి రాలేమని. సరే, ఇప్పుడు మనం సత్యమైన దేవుని ఆలయమై ఉన్నామంటే అది నేను ఒక్కడే ఒక ఆలయమా? కాదు. సజీవమైన దేవుని ఆలయం అంటే అందులో ఒకటి పునాది ఉండాలా, మూలరాయి ఉండాలా, పునాది ఉండాలా, దాని మీద సజీవమైన రాళ్ళు ఉండాలి. ఆ 3 రాళ్ళు కూడా జీవం కలిగింది కాబట్టి అది జీవం గల దేవుని మందిరం అని చూస్తాం. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 6:16లో మనం అని సంబోధించాడు. మనం అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఇక్కడ గూగుల్ మీట్ లో ఉన్న మనమేనా? ఆ జీవం గల దేవుని మందిరంలో ఏ రాళ్ళు ఉన్నాయి వాళ్ళందరినీ కలిపే మాట్లాడుతున్నాడు. మొదట్లో మూలరాయి క్రీస్తు ఉన్నాడు, పునాదిగా అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారు,
దాని మీద సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్న మనం ఉన్నాం. ఈ 3 రకాల రాళ్ళను కలిపి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆ ఆలయంలో దేవుడు ఆత్మ ద్వారా నివాసం చేస్తూ ఉన్నాడు, ఆత్మ మూలంగా. సరే, 1 కొరింథీ పత్రిక 3:16 అంటే మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం కదా. ఆ ఆలయంలో ఎవరు నివాసం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆలయానికి వచ్చి అర్థమైందా? ఆలయం అంటే జేసీబీ తీసుకొచ్చి పునాది గుంతలో లేకపోతే పిల్లర్ గుంతలో తవ్వడం, దానికి బండలు తీసుకురావడం, తర్వాత దానికి ఇటుకలు తీసుకొచ్చి కట్టడం. ఈ మందిరంలో దేవుడు నివాసం చేస్తున్నాడా? లేకపోతే మనం ఇప్పటిదాకా చదివాము చూడు, మూలరాయి క్రీస్తు, అపోస్తలుల ప్రవక్తల పునాది, సజీవమైన రాళ్ళు వలె ఉండి మనం కట్టబడుతున్న ఆ జీవం గల దేవుని మందిరంలో ఉన్నాడా? అర్థమవుతుందా కంపేరింగ్? అర్థం కాకపోతే అడగొచ్చు. దేవుడు నివాసం చేసేది మనం భూ సంబంధంగా కడుతున్న కట్టడ కాదు. మరి ఆయన నివాసం ఉంది, ఆయనకు ఒక మందిరం ఉంది. అది ఒక ఆత్మతో కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరం. మీరు అధ్యక్షుడు ఓవరు చెప్పొచ్చు, నువ్వు చెప్తున్నది అబద్ధం అని కూడా చెప్పొచ్చు. అది అబద్ధం కాదని నేను నిరూపిస్తా కొన్ని లేఖనాలతో. సరే, ఈ మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం కదా. ఆ ఆలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడా? 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగురా. సరే, ఇక్కడ ఒక ప్రశ్న. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడంటే అది దేవుడేనా, లేకపోతే ఇంకా వేరే ఎవరి గురించి ఆయన మాట్లాడుతుందా? దేవుని ఆత్మ అంటే నిజంగా దేవుని ఆత్మేనా, లేక క్రీస్తు ఆత్మనా, లేకపోతే పరిశుద్ధాత్మనా? ఈ 3 ఆత్మలో ఏదో ఒక ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ 1 కొరింథీ పత్రిక 6:19 అంటున్నాడు, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని. 1 కొరింథీ పత్రిక 6:19 మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. అంటే ఆత్మ మూలంగా దేవుడు ఈ జీవం గల దేవుని మందిరంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి ద్వారా లేక ఎవరి మూలంగా అంటే పరిశుద్ధాత్మ మూలంగా నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు ఆ మందిరంలో. ఆయనే నాయకుడు. మరి ఆ పరిశుద్ధాత్మ ఆ మందిరంలో ఒక రాయిగా ఉన్నాడా, లేక కార్యనిర్వాహకుడుగా ఉన్నాడా? పరిశుద్ధాత్మ మేనేజర్. యేసుక్రీస్తు కూడా రాయిగానే అయిపోయాడు. అపోస్తలుల ప్రవక్తలు రాయిగానే ఉన్నారు, మనం రాయిగానే ఉన్నాం. ఇప్పుడు దేవుడు దానిలో నివాసించడానికి, దానిని చక్కపరచడానికి కావాల్సింది ఎవరంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నివాసం చేస్తున్నాడు. మరి ఆ జీవం కలిగిన దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడా? దీనిని కూడా ఏమంటారంటే దేవాలయాలు పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు పడుకోకూడదు, అక్కడ భోజనాలు తినకూడదు, మరి ఇలాంటి చెడు కార్యాలు ఏది కూడా అక్కడ ఉండకూడదు, పరిశుద్ధమైనది కాబట్టి చెత్త కూడా వేయకూడదు. మరి ఒకనాటికి ఏం కాబోతుంది? క్రీస్తు రాకడలో ఆలయం భూమి మీద ఉన్నది శిథిలమైపోతుంది. అది అనిత్యమైన కార్యం. దేవుడు ఎప్పుడు కూడా నిత్యమైన కార్యముల మీదే మనసు ఉంచుతాడు కానీ అనిత్యమైన కార్యాలని ఆయన లెక్కే చేయడు. దేవునికి దేహం అవసరమా, ఆత్మ అవసరమా? దేవునికి శరీరం అవసరమా, ఆత్మలు అవసరమా? ఆత్మే అవసరం. ఎందుకంటే ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యమైనది. కంటికి కనబడే ప్రతిది కూడా అనిత్యం, కంటికి కనబడని ప్రతిది కూడా నిత్యం. తర్వాత ఇంకోటి దృశ్యం అదృశ్యం అని కూడా చెప్తాడు పౌలు. దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు, అదృశ్యమైనవన్నీ కూడా నిత్యములు అంట. అప్పుడు దృశ్యం ఏంటి? శరీరం దృశ్యం. అదృశ్యం ఏమిటి? ఆత్మ అదృశ్యం. అంటే ఈ శరీరం ఈ ఆత్మతో పోలి చూస్తే శరీరం కంటే గొప్పది ఆత్మే, స్థిరమైనది. తర్వాత భూమి పరలోకం తీసుకుంటే
పరలోకం దృశ్యమైనదా, భూమి దృశ్యమైనదా? కంటికి కనబడేది. భూమి కంటికి కనబడుతుంది, పరలోకం కనబడుతుందా? కనబడదు. అప్పుడు కంటికి కనబడినదే నిత్యమైనది, పరలోకం నిత్యం. భూమి ఒకనాటికి ఏం కాబోతుంది? క్రీస్తు రాకడలో కాలి మనిషి అయ్యి బూడిదైపోబోతుంది. అంటే పరిశుద్ధాత్మ కూడా ఎక్కడున్నాడంటే ఆలయంలోనే ఉన్నాడు. ఆ ఆలయం నశించిపోయే ఆలయం కాదు, నాశనం అయ్యేదో పాడయ్యే ఆలయం కాదు. అది ఒక నిత్యమైన ఆలయం, అది ఒక ఆత్మ సంబంధమైన ఆలయంలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆలయంలో ఎంతమంది ఉన్నారో గుర్తు ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మూలరాయి క్రీస్తు ఉన్నాడు, అపోస్తలులు ప్రవక్తలు పునాదిగా ఉన్నారు. దాని మీద మనం సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్న మందిరములో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కూడా ఉన్నాడు అక్కడ. అంటే ఆ మందిరంలో ఎవరెవరు ఉన్నారు? అపోస్తలులు ఉన్నారు, క్రీస్తు ఉన్నాడు, విశ్వాసులైనటువంటి మనం ఉన్నాం, అందులో పరిశుద్ధాత్మ ఉన్నాడు, తర్వాత తండ్రి కూడా ఉన్నాడు అనమాట, దేవుడు కూడా ఉన్నాడు. మరి ఇందులో ఏదైనా ఉంటే అడగొచ్చు, ఇంతమంది ఎక్కడ ఉన్నారా మన సంఘాలలో? మనం దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో అని ఒక క్యాప్సల్ ఉంటాయి, దాని కింద ఒక అడ్డపోయి నిలుపుపోయి లాంటి ఒక సిలువు పెడతాం. దాని ఆ సిలువుని తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీలు చేసినట్టు ఎర్రగుడ్డ ఒకటి వేస్తాం. మరి అవన్నీ నిత్యమా? ఆ సింబల్ నిత్యమా? కానీ ఆ సిలువు మరణాన్ని గురించి మేము చదివాం యెహోషువ గ్రంథంలో. సిలువు మరణం ఎవరికి? మ్రాణి మీద వేలాడదీసి ఎవరినంటే మరణంలో తగిన పాపం ఎవడైనా చేస్తే అతన్ని మానుకు వేలాడదీయాల, వాడు శాపగ్రస్తుడని. కానీ యేసుక్రీస్తు శాపగ్రస్తుడు కాడు, ఆయన శాపగ్రహి అయ్యాడు. మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. సరే, 1 కొరింథీ 6:15 పోదాం. అంటే 2 కొరింథీ 3:16 ఆత్మ మీలో నివసించుతున్నాడని చూసాం. ఆ ఆత్మ ఎవరో 1 కొరింథీ పత్రిక 6:19 పౌలు బయలుపరిచాడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరగరా? మనలో ఉన్నాడా పరిశుద్ధాత్మ? ఒక వ్యక్తిలో ఉన్నాడా? లేక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న ఆ మందిరంలో ఉన్నాడా? ఈ సువార్థికులు అలాగే ఉన్నారు, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. టీ కూడా తాగరంట కొంతమంది. అయితే ఎందుకు వేడిగా టీ తాగమంటే నాలో పరిశుద్ధాత్మ చచ్చిపోతాడు అంటే నీకంటే అంత బలహీనుడా పరిశుద్ధాత్మ? అది ఎంత బుద్ధికరమైనటువంటి మాట ఆలోచించండి. లేఖనం ఏం చెప్తుందో చూడంట. 1 కొరింథీ పత్రిక 6:19 మీలో ఉన్న పరిశుద్ధాత్మ అంటే మనలో ఉన్నాడంట, ఒక వ్యక్తిలో కాదు. అది ఇప్పుడు కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరంలో ఉన్నాడు ఆయన, ఒక్కరిలో కాదు ఉండేది. అది ఒక సమూహాన్ని చూపిస్తుంది. ఆ సమూహాల మధ్య పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మూలంగా దేవుడు కూడా అక్కడే నివాసం చేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:15 ఇదే పాఠమే కాస్త మారుస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 6:19 మీ దేహం అని వాడి చెప్పాం కదా. ఆ దేహం ఏమిటో ఇప్పుడు దేహానికి వెళ్ళిపోతాం. అంటే దేహము ఒక్కటే, ఆ దేహానికి శిరస్సు ఒక్కడే, కానీ ఆ దేహంలో అనేక అవయవాలు ఉన్నాయి. మూలరాయి, పునాది, సజీవమైన రాళ్ళు ఎలా ఉన్నామో మన శరీరంలో ఉన్నటువంటి ఆ శరీర భావం కూడా అదే అన్నమాట. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, కానీ శరీరం ఒకటేనా? అవును, శరీరం ఒకటి, అవయవాలు అనేకాలు. అనేకమైన అవయవాలు ఏంటంటే సజీవమైన రాళ్ళు మనం. ఈ దేహంలో అవయవాలు కూడా ఏంటంటే మనమే, విశ్వాసులమే. అందులో విశ్వాసులు ఎదిగినటువంటి వారు ఘనత వహించినటువంటి స్థానంలో ఒక అవయవంగా ఉండొచ్చు. ఒకవేళ ఘనత వహించినటువంటి వారు తక్కువ స్థితిలో కూడా కనపడవచ్చు. మన అవయవాలన్నీ కూడా ఒకే రీతిగా ఉన్నాయా? ఘనత వహించిందేనా? మరి 1 కొరింథీ పత్రిక 12 శరీరాన్ని గురించి మాట్లాడుతూ మన శరీరంలో ఏ అవయవము ఘనహీనంగా ఉందో దాన్ని గణపరుస్తాం.
ఇప్పుడు తింటూ ఉండి ఎవరైనా డబ్బులు ఇస్తే రైట్ హ్యాండ్ లోనే తీసుకుంటాం, లేకపోతే జోబులో పెట్టి అంటాం. లెఫ్ట్ ను మాత్రం ముందుకు జాపు, ఎందుకంటే ధనలక్ష్మి కాదు, లెఫ్ట్ లో తీయకూడదంట. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఘనహీనమైనదని మనం నరులు ఎంచుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్న సిద్ధాంతం మనం కూడా నెరవేరుస్తూ ఉన్నాం. మీ శరీరంలో ఏ అవయవం అయితే ఘనహీనంగా ఉన్నాయో దాన్ని ఘనపరుస్తున్నామంట. ఇప్పుడు వాచి కట్టి ఘనపరిచేది ఎప్పుడు లెఫ్ట్ రైటా? ఉంగరాలు దొరుకునేది లెఫ్ట్ రైటా? లెఫ్ట్ ఘనహీనమైనది కాబట్టి ఆ ఘనహీనమైన దానిని ఉంగరాలు పెట్టి వాచిలు పెట్టి ఘనపరుస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే అది మన లెఫ్ట్ ని రైట్ చూసి చెప్పలేదు. కానీ దేవుడు సంఘంలో కూడా బలమైనటువంటి వారు ఉంటారు, బలహీనమైన వారు ఉంటారు. కాబట్టి బలహీనమైన వారిని మనం బలపరచాలంట. అది సూత్రం అక్కడ. ఒకవేళ ఘనమైన వాడిని గణపరిస్తే ఆ ఘనత లెక్కలోకి రాదు. ఇప్పుడు రైట్ హ్యాండ్ లో వాచి కట్టుకుంటే ఎట్లుంటాయి? ఏంద్ర ఆ చేత కట్టుకున్న అసహ్యంగా అంటే లెఫ్ట్ లో కట్టుకుంటేనే ఒక అందంగా ఉంటాయి, కానీ రైట్ లో కట్టుకుంటే అందంగా ఉండదేమో. కొంతమంది 10 ఏళ్ళకి ఉంగరం పెడతారు, అవసరమైతే కాలు కూడా పెట్టేటట్టున్నారు బంగారు ఉంగరాలు. సరే, ఇప్పుడు దేశానికి వచ్చి మనం దేశానికి వెళ్ళిపోతాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరగరా? ఇది మన శరీరాలు క్రీస్తు శరీరానికి అవయవాలుగా ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ మన శరీరానికి వచ్చి మాట్లాడుతూ మన శరీరం ఒక అవయవం. ఎక్కడ? క్రీస్తు శరీరంలో మన శరీరం అవయవాలుగా ఉన్నాయన్నమాట. అర్థమైందా? 1 కొరింథీ పత్రిక 6:15. మీ దేహములు అంటే మన శరీరాలు క్రీస్తులకు అవయవాలుగా ఉన్నాయి. అంటే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాయి. చదువుదాం. 1 కొరింథీ పత్రిక 6:15లో మీ దేహములు క్రీస్తులకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని యేసు యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. ఇప్పుడు మన క్రీస్తు శరీరంలో ఒక అవయవమా, లేకపోతే క్రీస్తు శరీరంలో మనకు ఒక శరీరమా? శరీరం వేరు, అవయవాలు వేరు. ఒక్క శరీరంలో అనేక అవయవాలు ఉండొచ్చు, ఒక్క శరీరంలో అనేక శరీరాలు ఉండవుగా. అప్పుడు 1 కొరింథీ 6:15లో మీ శరీరాలు క్రీస్తులకు అవయములుగా ఉంది. ఈ అవయవాలు ఎక్కడ ఉంటాయి? శరీరంలో ఉంటుంది. అప్పుడు 1 కొరింథీ పత్రిక 12:12 చూడండి, ఆ అవయవాలు ఎక్కడున్నాయి? మన శరీరం క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయంటే అది క్రీస్తు శరీరాన్ని గురించి మాట్లాడుతుంది. 12:12 1 కొరింథీ పత్రిక. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అప్పుడు క్రీస్తు శరీరంలో మన అవయవాలు మన శరీరం, మన దేహం అవయవాలుగా ఉన్నాయి. క్రీస్తు శరీరం ఒకటే. ఆ ఒక్క శరీరంలో మనం అనేకమైన అవయవాలుగా ఉన్నాం. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి చెప్పండి? కన్ను ఒక అవయవం, ముక్కు ఒక అవయవం, చెవి ఒకటి, తల ఒకటి, తర్వాత చేతులు లెఫ్ట్ రైట్, పాదాలు, మోకాలు, నరాలు, కడుపు, పక్కటెముకలు, వెన్నుముక, ఇవన్నీ అవయవాలు కావా? ఒక శరీరంలోని ఇన్ని రకాల అవయవాలు ఉన్నట్టే మన దేహం కూడా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాయి. కానీ శరీరం ఒకటేనా? శరీరం ఒకటే. ఆ శరీరం ఎవరిది? క్రీస్తుది. ఆ శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అలాగైతే ఆ శరీరం ఏమిటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆ శరీరం ఏమిటో చెప్తున్నాడు అక్కడ. ఆ శరీరమే సంఘం.
ఇంకేముంది? ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు, ఆ సంఘానికి కూడా శిరస్సు క్రీస్తే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరమా? అవును. సంఘాన్ని శరీరంతో పోలుస్తూ ఉన్నాడు. ఆ శరీరంలో ఉన్న అవయవాలు ఎవరంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు. సంఘం అన్నప్పుడు సభ్యులు, శరీరం అన్నప్పుడు అవయవాలు, దొడ్డి అన్నప్పుడు గొర్రెలు, ద్రాక్ష బల్లి అన్నప్పుడు తీగలు. అంటే ఇది సంఘవర్ణం గురించి మాట్లాడబడుతుంది. శరీరం అంటే ఏముండాలా? అవయవాలు ఉండాలా. దొడ్డి అన్నప్పుడు ఏముండాలా? గొర్రెలు ఉండాలా. ద్రాక్ష బల్లి అన్నప్పుడు తీగలు ఉండాలి. మందిరం అన్నప్పుడు రాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా ఒక్కదాని గురించి మాట్లాడబడుతుంది. ఆ ఒక్కటే ఆయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి మాట్లాడబడుతుంది. యేసుక్రీస్తు గొర్రెలు కాపర్యా? నిజంగా భూమి మీద గొర్రెలు కాసుకున్నాడు ఆయన? ఏమన్నా చెప్పాలా? ఆయన మంచి కాపరి కదా. మరి భూ సంబంధమైన గొర్రెలకు మంచి కాపరే, లేకపోతే ఆత్మ సంబంధమైన గొర్రెలకు మంచి కాపరే? ఆత్మ సంబంధమైన గొర్రెలకి. ఆత్మ సంబంధమైన గొర్రె మంచి కాపరి. అవును. అంటే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన కార్యాలైనప్పుడు ఇప్పుడు భూమి మీద కడుతున్న ఈ కట్టలను చూసి ఇది దేవుని మందిరం అని ఎందుకు అనాలా? మరి ఇది దేవుని మందిరం అని భూ సంబంధమైన కట్టలను చూపిస్తే యేసుక్రీస్తు సంఖ్యలో ఒక గొర్రె పేరు పెట్టుకుని తిరుగుతుంటాడు. తెలుసా ఫోటోలు? గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా ఎక్కడో ఉన్నాడు. మరి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. మరి హిజ్కియా కాలంలో యెరూషలేములో దేవాలయం ఉందా? మరి హిజ్కియా ఏమైనా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడా? అంటే దేవుడు దేవాలయం ఉన్న కాలంలో కూడా ఆయన సర్వాంతర్యామి. ఆయన మహిమ భూమి అంతటా ఆయన మహిమతో నింపబడి ఉంది. మనం ఎక్కడికి వెళ్ళి మంచి చేసినా దేవునికి తెలుసు, చెడు చేసినా దేవునికి తెలుసు. దేవుని దృష్టిలో నుండి మనం తప్పించుకోలేము. అంటే ఆయన అత్యర్థంగా వచ్చి అక్కడ మన మధ్య ఉంటాడంటే కాదు. ఆయన ఆకాశంలో నుండి నరుల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు వెతుకుతూ ఉన్నారు, ఎవరు వెతకడం లేదు, ఎవరు ఏ క్రియ చేస్తున్నారు అన్న దానిని ప్రతి దాన్ని ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నాడట. ఒకవేళ ఆయన రికార్డ్ చేయకపోతే రేపు తీర్పులో ఏ రికార్డు పెట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అది దేహంతో చేసిన ఏ కార్యమైనా, మంచి అయినా సరే చెడైనా సరే తీర్పులోనికి తీసుకురాబోతున్నాడంటే మన క్రియలన్నీ కూడా లిఖించబడుతూ ఉందా? చిట్టాపద్దులు ఉన్నాయి. నేను ఏం చేశానో ప్రతిదీ దేవుడు రేపు డిస్ప్లే మీద చూపిస్తాడు. ఎల్ఈడిలో ఉండదో ఉండదు, ఎల్ఈడీలు తెలియదు. నువ్వు పలానా వ్యక్తిని నాశనం చేసావా, పలానా కుటుంబాన్ని పాడు చేసావా, పలానా వ్యక్తిని మోసగించావా, మరి ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావా అంటే ఇంకా తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి నువ్వు ఏ శిక్ష విధిస్తే అదే అన్నప్పుడు నరకానికి పోవాలంటే ఇంక నేరుగా పోవాల్సిందే. అక్కడ 1 వేనే, 2 వే కాదు. ఆయన మాట్లాడాలా, మనం వినాలా. అక్కడ తిరిగి మాట్లాడితే ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు దేవాలయంలోనే కాదు ఉండేది, ఎక్కడైతే దేవుని స్వభావం కలిగి పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనతో సహవాసం చేస్తాడు. దుర్మార్గులకు ఉంటే సహవాసం చేయలేడు. చివరిగా కీర్తన గ్రంథం 89:7 చూద్దాం. మరి దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండండి అని మనిషితో చెప్పాడు. మరి దేవదూతలు దేవుడితో ఉన్నారు. ఎందుకు ఆ దేవదూతలు పరిశుద్ధులేనా? వాళ్ళు పరిశుద్ధులు కాకపోతే దేవునితో సహవాసం చేయగలరా? చేయలేరు. ఆ కీర్తన గ్రంథం 89:7 వారికి టైటిల్ ఏముందంట? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అంటే దూతలు కూడా పరిశుద్ధులేనా? దేవుని స్వభావం కలిగి ఉన్న నరులైన పరిశుద్ధులే. దేవుడు అడిగెట్టిన ప్రతి స్థలం కూడా పరిశుద్ధ భూమి, పరిశుద్ధ పర్వతం. దేవునితో పాటు ఉన్నటువంటి దూతలు కూడా పరిశుద్ధ దూతలే.
ఇప్పటిదాకా ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు, రేపు దాన్ని కూడా చూద్దాం. ప్రభు చిత్తమైతే రేపు నేడు మందిరం అనునది భూ సంబంధమైన కట్టడన లేక ఆత్మ